ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 4 రోజులు గడుస్తున్నా ఎవరికి ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే సొరంగంలో చిక్కున్న వారి గురించి ఏ ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ సింగరేణి బృందాలు చాలా విశ్వ ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. శ్రీశైలం డ్యామ్ నుంచి 14 కిలోమీటర్ల వద్ద సొరంగంలో చిక్కున్న బాధితుల్ని కాపాడడం అత్యంత సవాల్గా మారింది గవర్నమెంట్కి. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సొరంగం చివరి భాగంలో పనిచేస్తున్నప్పుడు ఒక్కసారిగా ల్యాండ్ స్లైడ్ అయినట్టుగా పైనున్న పైకప్పులంతా ఒకేసారి ఆ మట్టి దిబ్బలు మొత్తం ఒకేసారి రాలిపోయాయి. సో దీంతో చాలామంది భయపడి టన్నెల్ నుంచి బయటికి పారిపోయారు. బై యూజింగ్ ద ట్రైన్, దాని లోపల ఒక చిన్న ట్రైన్ ద్వారా వాళ్ళు బయటికైతే రాగలిగారు. కానీ కొంతమంది అక్కడే ఇరుక్కుపోయారు. వారిలో సన్నీ సింగ్, గుర్ప్రీత్ సింగ్, జగ్తా జస్, సందీప్ సాహు, మనోజ్ కుమార్, శ్రీనివాస్, సంతోష్ సాహు, అనూర్ సాహు ఇలా 8 మంది ఆ టన్నెల్లోనే ఉండిపోయారు. వాళ్ళ ద్వారా మనకి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా రాలేదు. ఆ టన్నెల్లోనే చిక్కుకుపోయారు. వారి జాగ్రత్త కనిపించకుండా పోయింది. టన్నెల్ లోపల వెళ్ళిన రెస్క్యూ టీమ్స్ డ్రోన్ ద్వారా, స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో ఎంత వెతికినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అసలు ఏంటి ప్రాజెక్టు? ఎందుకు దాదాపు 44 కిలోమీటర్ల వరకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏం ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? ఏ ప్రాంతాలు ఉపయోగపడుతుంది? అయినా ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదు. 20 ఏళ్ళుగా ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అసలు ఏంటనేది ఈరోజు పూర్తిగా మాట్లాడదాం. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ఈ పనులు మొన్ననే మొదలయ్యాయి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్లో ఒక 3 సంవత్సరాల్లో దీనికి ఫండ్స్ లేక ఈ ప్రాజెక్ట్ని అయితే హోల్డ్ చేశారు. దాని తర్వాత ఈ మధ్య గవర్నమెంట్ మారాక దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారు. తెలంగాణలో ఓన్లీ ప్రాజెక్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుందంటే ఈ ఎస్ఎల్బీసీ టనల్ ప్రాజెక్టే. అసలు ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టనల్ ప్రాజెక్ట్. అంటే శ్రీశైలం నుంచి మనకి రైట్ లెఫ్ట్ 2 టనెల్స్ అనేవి ఉంటాయి. సో ఇది లెఫ్ట్ టనెల్ ద్వారా వచ్చే ఈ నీళ్ళని నల్గొండ, సూర్యాపేట ఇటు సైడ్ మొత్తం వ్యవసాయానికి అందించేందుకు ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు 2005లో 2,813 కోట్లతో అప్పటి ఏపీ గవర్నమెంట్ అంటే ఉమ్మడి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అప్పటి సీఎం అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో శంకుస్థాపన చేసి మరీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని క్రమక్రమంగా స్టార్ట్ చేసి 2 చోట్ల సొరంగం, హెడ్ రెగ్యులేటర్లు, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు శ్రీశైలం ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ వర్క్స్ అన్నీ అప్పుడే స్టార్ట్ అయినా కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ 1981లో పూర్తయిపోయింది. కానీ దానికి సంబంధించిన ఈ ప్రాజెక్టు వర్క్స్ మాత్రం పూర్తి అవ్వలేదు. సో అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ మారినా కానీ దానికి ఫండ్స్ ఎంతో కొంత చాలా తక్కువ ఫండ్స్తో ఇవ్వటం మూలాన ఆ పనులు అనేవి చాలా స్లోగా నడుస్తూ ఉన్నాయి. కానీ వన్స్ ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తయితే మాత్రం ఈ ప్రాజెక్టు నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలంలో దోమలపేట మండలం వద్ద పనులు ప్రస్తుతానికైతే చేపట్టి అచ్చంపేట మండలంలోని మానేపల్లి వరకు ఈ టన్నెల్ పూర్తి పని చేయాల్సి ఉంది. ఇది మొత్తం కంప్లీట్ అయితే తెలంగాణలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లా మొత్తం 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలమని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్లో కూడా నీటి కొరత ఉండడం మూలాన తాగునీటి అవసరాలకు ఈ నీళ్ళని యూజ్ చేసుకోవచ్చు. మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకు ఇంత కష్టపడి వీళ్ళు ఇంత తవ్వుతున్నారు, ఇంతమంది ప్రాణాలను పోగొట్టుకొని రిస్క్లో పెట్టి మరి ఎందుకు కాళేశ్వరం లాగా ఒక కాలువల ద్వారా నీళ్ళని డైవర్ట్ చేసుకోవచ్చు కదా, అప్పుడు ఎటువంటిది ఉండదు, పనులు కూడా స్పీడప్ అవుతాయి. కానీ అలా చేసి ఉండొచ్చు. కానీ ఈ ఏరియా మొత్తం, ఈ టన్నెల్ ఉన్న ఏరియా మొత్తం ఫారెస్ట్ ఏరియా. సో ఫారెస్ట్ని కొండలు చీల్చి మరీ అక్కడ కొండలన్నీ బద్దలు కొట్టుకొని కాలువలు తాగడం అనేది ఇంపాసిబుల్. సో ఆటోమేటిక్గా ఫారెస్ట్ అండ్ అందులో ఉన్న జీవరాశులు కూడా చనిపోయే అవకాశం ఉంది. సో ఇంత నష్టాన్ని జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీటికి అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ ఇవ్వదు. సో ఖచ్చితంగా టన్నెల్ ద్వారానే వాటర్ అనేది డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల దీన్ని అప్పటికి పూర్తి చేసిన ఈ ఫండ్స్ కొరత వల్ల ఇప్పుడు 20 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారు. ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ మాత్రం చాలా క్రిటికల్ అని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ సమీపంలో ఈ టన్నెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. సొరంగం నిర్మించేటప్పుడు నిర్మాణంలో భూమి కొన్ని దగ్గరలో లూజ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ పక్క నుంచి తవ్వుతున్నారు కాబట్టి ఆ వాటర్ ఎప్పటి నుంచో స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా లోపల ఉన్న సాయిల్ అనేది లూజ్గా ఉంటుంది. సో వీళ్ళు రాడార్ ద్వారా ఆ సాయిల్ని
ఫైండ్ అవుట్ చేసుకుంటూ ముందుకు పోవాలి. లేదంటే ఒకేసారి ఇలాగే ల్యాండ్ స్లైడ్ అయినట్టు మొత్తం ఆ లూజ్ మట్టి అంతా కూలిపోతుంది. సో మళ్ళీ టన్నెల్ మిషన్ నడుస్తున్న సమయంలో అది పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. ఆ సౌండ్ అనేది బయటికి వెళ్ళడానికి అక్కడెక్కడ ఎగ్జిట్ లేదు. సో ఆటోమేటిక్గా లోపల ఉన్న వర్కర్స్ మీద, వాళ్ళ హెల్త్ మీద చాలా ప్రభావం పడుతుంది. అందుకు తగ్గట్టు జర్మన్లో ఉన్న కొన్ని పరికరాల ద్వారా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ముందుకు పోతుంటారు. సాధారణంగా ఇట్లాంటి టన్నెళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎవ్రీ 1/2 కిలోమీటర్ 500 మీటర్లకి ఒక ఎగ్జిట్ అనేది పెట్టాలి. సో ఆ ఎగ్జిట్ నుంచి గాలి, వెలుతురు ఏమైనా మనం బయటికి వెళ్ళడానికి ఉంటుంది. కాకపోతే ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో అవేవీ లేవు. ఎందుకంటే అదంతా ఫారెస్ట్ ఏరియా, అక్కడ ఎక్కడ పడితే అక్కడ తవ్వకూడదు, అక్కడ అన్ని జంతువులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ పర్మిషన్స్ లేవు. సో వాళ్ళకి చాలా క్రిటికల్గా ఉంది. సో వాళ్ళు బయట నుంచే ఒక పైపుల ద్వారా వెంటిలేషన్ని లోపల తీసుకొని వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో దీనికోసం ఇంత టైం అండ్ ఎఫర్ట్ పడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.